నుంచి ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నటువంటి వారందరికీ వచ్చిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క శుభవార్త వల్ల చాలామంది గ్యాస్ వినియోగదారులందరికీ ఊరట కలిగించే అంశం పైన మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి కంప్లీట్‌గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల హర్ముజ్ జలసంధి మూసివేసినటువంటి నేపథ్యంలో గ్యాస్ కొరత అనేది దేశవ్యాప్తంగా అయితే వ్యాపించింది. ఈ గ్యాస్ సిలిండర్లు అనేది పలు ప్రాంతాలలో అందుబాటులోకి రాకపోవడంతో దాదాపు ఇప్పుడు సింగిల్ సిలిండర్ కలిగిన వారు బుక్ చేసుకుంటే 45 రోజుల తర్వాత వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వస్తుంది. అదేవిధంగా డబుల్ సిలిండర్ ఉన్నటువంటి వారు గనక బుక్ చేసుకుంటే వాళ్ళకి 30 రోజుల తర్వాత గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది. తాజాగా సవరించినటువంటి పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాల ప్రకారం నేరుగా ఈ వంట గ్యాస్ ఏదైతే ఉందో ఈ యొక్క వంట గ్యాస్‌కి సంబంధించి పూర్తిగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడినటువంటి యుద్ధంలో భాగంగా రోజురోజుకి మరింత తీవ్ర కష్టమవుతుంది. హర్ముజ్ జలసంధి ద్వారా భారత్‌కు రావాల్సినటువంటి ఎల్‌పీజీ నౌకలు చిక్కుకుపోవడంతో పలు కొరతల కారణంగా ఈ యొక్క ఎక్కువగా కొరత అయితే ఏర్పడింది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. గ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కార్మికులు, విద్యార్థులు, తక్కువ ఆదాయ వర్గం కలిగినటువంటి వారు అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు 5 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. మినీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని గ్యాస్ ఏజెన్సీలకు సూచించింది. ఇప్పుడు ఆ యొక్క వివరాలకు సంబంధించి చూస్తే గతంలో ఉన్న ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా పరిమితులను సవరిస్తూ వలస కార్మికుల అవసరాల కోసం అదనపు కోటాను కూడా కేటాయించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రభుత్వం ఆదేశించింది. వలస కార్మికులు, విద్యార్థులు తమ వద్ద స్థానిక అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా కేవలం ఆధార్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం సమర్పించి ఈ 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ను పొందవచ్చని తెలిపింది. 4.2 కిలోల అతిపెద్ద సిలిండర్లు కొనలేని వారికి రీఫిల్లింగ్ ధర తక్కువగా ఉండే 5 కిలోల సిలిండర్లు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అలాగే 14.2 కిలోల పెద్ద సిలిండర్లు కొనలేని వారికి రీఫిల్లింగ్ ధరతో కూడా ఉండే ఈ 5 సిలిండర్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తొలి రోజు దేశవ్యాప్తంగా 90,000 గ్యాస్ సిలిండర్లను అమ్ముడు చేసినట్లు ప్రకటించింది. ఇక మనం చూస్తే 6.6 లక్షల సిలిండర్లను వలస కార్మికులకు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు ఈ యొక్క గ్యాస్ కొరత సాకుతో బ్లాక్ మార్కెటింగ్ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగం అనేది జరగకుండా చూడడం కోసం వీటికి సంబంధించి కఠిన చర్యలు తీసుకున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో రూ. 370 సబ్సిడీ రూపంలో ఈ యొక్క గ్యాస్ ధరలు అనేది అధికంగా పెరిగినటువంటి నేపథ్యంలో గ్యాస్‌కు సంబంధించి సబ్సిడీ ధరను కూడా భారీగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ కలిగిన వారికి గ్యాస్ బుక్ చేసుకుంటే రూ. 370 చొప్పున ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఖాతాదారునికి నేరుగా ఖాతాలోకి సబ్సిడీ అమౌంట్ కూడా అయితే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేయబోతున్నారు. సో ఈ విధంగా మనకు వచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ విధంగా వచ్చిందండి. భారీగా గ్యాస్ సిలిండర్ ధర కూడా అయితే మనకు తగ్గినట్లు లెక్క అనమాట. సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ చూసుకుంటే 954 పైన ఉంది. అంటే రూ. 1000, 1050 అట్లా ఉందన్నమాట. సో మనం బుక్ చేసుకుంటే ఇప్పుడు ఈ యొక్క డబ్బులను మనకు రూ. 370 తగ్గించి మనకు ఇచ్చినట్ల లెక్క అవుతుందన్నమాట. మనం మొత్తం డబ్బులైతే కట్టాలి. తిరిగి మన ఖాతాలోకి రూ. 370 అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించిందండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.